కళ్ళు మీనాక్షి, ముఖం కమలం, సింహం నడుము. అది వేస్ట్ నువ్వు బాస్. వేస్ట్ అంటే నడుము, సింహం నడుము. మొత్తానికి తను నాకు ఫ్లాట్ అయిపోతుంది కదా. అవుతారు, అలా అవ్వాలనే కదా ఇలాంటి ఐడియా ఇచ్చింది. నేను అందుకే కదా బాస్ 5000 ఇచ్చాను. అందుకు ఊరికే ఉంటే కుదరదు. దారం లాగితేనే గాలిపటం ఎగిరిద్ది. ఎగరకుండా అలా పడిపోతే క్యాష్ బ్యాక్. వెళ్ళు. సొగసైన నడుము. నన్ను వదలు, మంచి నడుము, వదలకపోతే విరిగిపోతుంది. ఏంటి విరిగిపోవడానికి ఏమన్నా కుండా? కాదండి, సాంగ్. అంటే నేను ఓకేనా? లేదంటే ఈ కోతి మొహాన్ని కొట్టకుండా ఉంటానా? అయితే ఫోన్ నంబర్ కాల్ చేసి ఫిక్స్ చేసుకుందాం. ఫైనల్ గా బెడ్రూమ్ కి కదా వెళ్తాం. రండి వెళ్దాం. కాల్ చేస్తానంటే కాల్ గల్లా మాట్లాడుతున్నావేంటి? నేను మీ భార్యని. భార్య అయితే ఆ బాస్ వాడు మన కొడుకు అభిషేక్. మీ నాన్నకి వీడియో ఎక్కడి వరకు చూపించావురా? నాన్న నన్ను పెళ్లి కూతురుగా చూడడానికి వచ్చాడే అంతవరకు, కానీ నీ మొహం చూపించలేదమ్మా. వీడు తాతయ్య బంధువు, పేరు ఉత్తరా. పొద్దున్నే లేవగానే ఇతని బుర్రలో పుట్టేవి ప్రశ్నలే. యాక్సిడెంట్ లో జ్ఞాపకాలు పోగొట్టుకున్న ఇతనికి గుర్తున్నవి యాక్సిడెంట్ ముందు వరకే. ఎక్కడికి వెళ్ళినా ఇడికి ఒక వీడియో కెమెరా ఒకటి సంకలో. జీవితం అంటే నవరసాలు ఉండాలి కదా, అందుకే అమ్మాయిని చూసి పెళ్లి కూడా చేశారు. అందుకు సాక్ష్యం ఈ వీడియో కెమెరా. ఎవరిది? ఏ హలో మేడం, ఎవరు మీరు? ఒంటరిగా ఉన్న అబ్బాయి రూమ్ లోకి వచ్చి పడుకున్నారంటే ఎవరు అడిగేవాళ్ళేరా? నాకు నువ్వు 3 ముళ్ళు వేశాక నువ్వెలా ఒంటరి అవుతావురా? ఒకరు ఒకరు కలిసి 3వ వాళ్ళకి దారిస్తుంది. 3వ వాడా? రాజా, ఇదంతా వీడియో నేను చేయలేను నాన్న. ఈ దంపతుల కొడుకే అభిషేక్. నేను ఎక్కడున్నాను? ఏయ్ ఎవడా నువ్వు? ఎక్కడికి వచ్చి పడుకున్నావురా? ఎవడా నువ్వు? టీవీ పెడతావేంటి? ప్రతిరోజు నీ జ్ఞాపకాల్ని నీకు చూపించి గుర్తు తెచ్చే ఐ విట్నెస్ ఈ వీడియో. అయ్యో నా బుజ్జి, రారా నాన్న. ఇదంతా తెలిసే మీరు పెళ్లి చేసుకున్నారు. గ్రేట్. అయ్యో, నిజం చెప్పాలంటే జ్ఞాపక శక్తి ఉన్న భర్త అయితే ఏదైనా గొడవ జరిగితే మనసులో పెట్టుకొని టార్చర్ చేస్తాడు. కానీ నా మొగుడు అలాంటి వాడు కాదు. ఉదయాన్నే లేచేసరికి క్లీన్ స్లేట్. ఆ స్లేట్ మీద నేనే రాస్తాను. మా నాన్నకి నేనే లార్డ్ బ్రహ్మ. అవును, ఈ కుర్రాడెవడు? ఈ ఇంటి మనవడు. ఓ, మరైతే వీడియోలో కనపడలేదే. వీడియో రేపు చూపిస్తానులే. తారక్, పర్వాలేదు తాతయ్య, పెట్టండి తాతయ్య. యాక్చువల్లీ ట్రావెల్ చేసి కొంచెం టైర్డ్గా ఉంది. నేను వెళ్ళి పడుకుంటాను. మీరందరం మీ ఇళ్ళకి వెళ్ళిపోతారనుకుంటాను. హలో, మేమందరం ఇక్కడే ఉంటాం. ఇది మా ఇల్లు. నువ్వే ఇక్కడ కొత్తగా వచ్చావు. గుడ్. దీన్నే నాన్న ఉమ్మడి కుటుంబం అంటారు. ఇదొక జాయింట్ ఫ్యామిలీ. సారీ, అర్థం కాలేదు. ఎలా తెలుస్తుంది? ఎస్ తాత, నో తాత, ఓకే తాత, బాయ్ తాత. అది నేను ఫోన్ చేస్తేనే. సరే వదిలే, ఇకపై ఇక్కడే ఉంటావుగా, అంతా తెలుసుకుంటావు. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఎన్ని సంవత్సరాలు నా మనవణ్ణి సక్రమంగా పెంచారు. మీ రుణం నేను తీర్చుకోలేను. అయ్యో అయ్యగారు, మీరెంతో మందిని కాపాడుతున్నారు. మీరిలా మాట్లాడకూడదు.
ఇంతకుముందు నా లైఫ్ ఒకలా ఉండేది, కానీ ఇప్పుడు అంతా విచిత్రంగా ఉంది. నా లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చి ఎలాంటి ట్విస్ట్ ఇచ్చావంటే ఐ మిస్ యూ మీరా.